సుకేష్ చంద్రశేఖర్ ఈ పేరు ఒక సంచలనం. ఇతనెవరో మీకు గుర్తుండే ఉంటారు. ఇప్పుడు ఇతను తిహార్ జైల్లో ఉన్నాడు. అయితే ఈ సుకేష్ కవిత అరెస్ట్ పై ఓ లేఖ రాశారు. వాస్తవానికి ఇంతకు ముందే కవితను టార్గెట్ చేస్తూ ఎన్నో లేఖలు విడుదల చేశారు ఆయన. కవితకు తనకు మధ్య జరిగిన చాటింగ్ వివరాలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇన్నాళ్లుగా తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు, రాజకీయ కక్ష సాధింపు అంటూ చెప్పినవన్నీ అబద్ధాలని తేలింది. ఇన్నాళ్లకు నిజం బయటకొచ్చింది. చేసిన పనుల కర్మఫలం ఇప్పుడు వెంటాడుతుందని సుకేష్ లేఖలో పేర్కొన్నారు. సుకేష్ లేఖలో ఏముందంటే, నిజం శక్తి ఏంటో తెలుసుకోవాలి, ఎదుర్కోవాల్సి ఉంటుంది. నన్ను ఎవరూ ఏమీ చేయలేరని అనుకునేవారు, కానీ కొత్త భారతదేశంలో చట్టమే అన్నింటికన్నా శక్తివంతమైంది. నేను గతంలో మీడియాకు విడుదల చేసిన లేఖల్లో 2 అంశాలు పొందుపరిచాను. అందులో ఒకటి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవుతోంది. రెండోది, తిహార్ క్లబ్ లో చేరేందుకు కవితకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ రెండు ఇప్పుడు నిజమయ్యాయని అనిపిస్తోంది. కవిత అరెస్టుతో అవినీతి పండోరా బాక్స్ ఓపెన్ అయింది. కవితతో పాటు ఆమె అవినీతి సహాయకులు, అవినీతి రాజు అరవింద్ కేజ్రీవాల్ చేసిన అక్రమాలన్నీ బయటపడతాయి. వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేసి సింగపూర్, హాంకాంగ్, జర్మనీ వంటి దేశాలకు పంపిన విషయాలు కూడా బయటకు వస్తాయి. ఇది ఎవరికి అర్థం కావాలో వారికి అర్థమైంది అనుకుంటున్నాను. అక్క, నేను వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ల ద్వారా బయటపెట్టిన 1000 డబ్బాల కథలు, రేంజ్ రోవర్ కలెక్షన్ల కథలు, గోవా కథలు, కాంట్రాక్ట్ కథలు దర్యాప్తుల్లో నిజమని తేలాయి. బయటపడే మార్గమే లేదక్క. ఇప్పటికైనా నా విన్నపం ఒక్కటే, అవినీతి సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ను కాపాడేందుకు నిజాన్ని దాచే ప్రయత్నం చేయవద్దు. ఎందుకంటే ఈ దేశ ప్రజలు, న్యాయస్థానాలు నిజం తెలుసుకున్నాయి. ఇందుకు కావలసిన సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయి. ఏదేమైనా సరే, ఈడీ, సిబిఐ కన్ఫ్రంటేషన్ భాగంలో మిమ్మల్ని త్వరలోనే ముఖాముఖిగా చూస్తానక్క. మా గ్రేటెస్ట్ తిహార్ జైలుకు స్వాగతం అక్క. మీ మరో సోదరుడు అవినీతి సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ మీకు జైల్లో లగ్జరీ జీవితం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు. ఈ లేఖను ముగించే ముందు మరొక మాట చెప్పదలుచుకున్నాను. సినిమా ఇంకా మిగిలే ఉంది. కేజ్రీవాల్ జీ, ఇక తదుపరి మీరే. ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. సినిమా క్లైమాక్స్ కి చేరుకుంది. కేజ్రీవాల్ జీ, నా సోదర సోదరీమణులందరికీ కూడా తిహార్ క్లబ్కు స్వాగతం పలుకుతున్నాను అని సుకేష్ చంద్రశేఖర్ తన లేఖలో రాసుకొచ్చారు. మొత్తానికి సుకేష్ కోపంతో ఈ లేఖ రాసినట్లు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కాస్తంత ఘాటుగానే ఈ లేఖ ఉంది. ఇకపోతే ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈడీ అధికారులు ప్రశ్నించారు. మద్యం పాలసీ అక్రమాల కేసులో ఆమెపై ఉన్న ఆరోపణలు, ఆమెకు వ్యతిరేకంగా పలువురు నిందితులు, సాక్షులు కూడా ఇచ్చిన వాంగ్మూలాలను ఎదురుగా పెట్టి ప్రశ్నించినట్టు తెలిసింది. ఆ తర్వాత కవిత అరెస్టుపై దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ కేసులో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు తెలిపింది. ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబైతో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు 15 మందిని అరెస్టు చేశామని, మొత్తం 108.79 కోట్లు సీజ్ చేశామని వెల్లడించారు. మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్తో పాటు మరికొంతమంది అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. కవిత ఇంట్లో మార్చి 15, 2021 సోదాలు నిర్వహించామని, ఆ సమయంలో కవిత బంధువులు ఆటంకం కలిగించారని కూడా ప్రకటనలో తెలియజేశారు. ఆ ప్లేడర్లతో కలిసి కవిత అక్రమాలకు పాల్పడినట్లు తేలిందని ఈడీ ప్రకటించింది. 100 కోట్ల మొత్తాన్ని ఆప్ నాయకులకు చేర్చడంలో కవిత కీలక పాత్ర పోషించిందని కూడా తెలియజేశారు. ఇక ఢిల్లీ ప్రత్యేక కోర్టు కవితను 7 రోజుల కస్టడీకి అనుమతించిందని ఆ ప్రకటనలో స్పష్టంగా తెలియజేశారు. అంటే ఈ నెల 23వ తేదీ వరకు కూడా కవిత ఈడీ కస్టడీలో ఉంటుంది. ఇక కవితను ప్రతిరోజు సాయంత్రం పూట 6 గంటల నుంచి 7 గంటల వరకు కలిసేందుకు కోర్టు అనుమతించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కవితను కలవడానికి ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ములాఖతులో భాగంగా వీరిద్దరూ కూడా కవితను కలిశారు. ఇక ఇదిలా ఉంటే, కవితతో ములాఖత్ కోసం భర్త అనిల్ రాలేదు. ఎందుకంటే ఈడీ ఆయనకు కూడా నోటీసులు జారీ చేసింది. అయితే తాను విచారణకు హాజరు కాలేనని ఈడీకి లేఖ రాశారాయన. 10 రోజుల వరకు ఈడీ కార్యాలయానికి రాలేనని లేఖలో పేర్కొన్నారు. అందుకే ములాఖత్కి కూడా అనిల్ రాలేదు. ఒకవేళ వస్తే అక్కడ మరో ఇష్యూ అవుతుందని ఆయన లేఖ విడుదల చేశారు. ఇక ఇది ఇలా ఉంటే, ఈడీపై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్సీ కవిత. సుప్రీంకోర్టులో ఢిల్లీ లిక్కర్ కేసుకి సంబంధించి విచారణ జరుగుతుండగానే అదే కేసులో తనను అరెస్టు చేశారని ఆమె ప్రస్తావించారు. తనను అరెస్టు చేయబోనంటూ గతంలో సుప్రీంకోర్టుకి ఈడీ అధికారులు తెలిపారని, సర్వోన్నత న్యాయస్థానానికి మాటిచ్చి తప్పారని తన పిటిషన్లో వేసింది కవిత. అంటే కవిత చెప్పిన దాని ప్రకారం ఈడీ కోర్టు ధిక్కరణకు పాల్పడింది అని, ఈడీపై తగిన చర్యలు తీసుకోవాలి అన్నారు. అయితే సరిగ్గా ఇదే సమయంలోనే సుకేష్ చంద్రశేఖర్ లేఖ ఇక్కడ సంచలనంగా మారింది. మొత్తానికి ఏం జరుగుతుందో చూద్దాం. మరి కవిత న్యూస్ పై మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.